ఏ భక్తి కావాలా? సంపూర్ణ విధేయత కలిగిన భక్తి. అందుకే చదువు బాగా ఎవరికి వస్తుందంటే విధేయత కలిగిన విద్యార్థులకు బాగా చదువు వస్తుంది. కొంతమంది టీచర్లు కానీ మాస్టర్లు కానీ ఎంత చెప్పినా వినరు. వినకపోగా వాళ్ళ అమ్మని వాళ్ళ బాబుని తీసుకొచ్చి టీచర్ గారి మీద మాస్టర్ గారి మీద గొడవ పెడతారు. అప్పుడు ఆ మాస్టర్ గారు ఆ టీచర్ గారు ఏం చేస్తారంటే వీళ్ళతో మనకు తలనొప్పి ఎందుకులేని ఆ పక్కన కూర్చొని ఆడు రాసిన రాయిపోయినా పట్టించుకోరు. అప్పుడు ఆడు ఏమవుతాడంటే ఫస్ట్ క్లాస్లో గుడ్డు సున్నాలు తెచ్చుకుంటాడు. ఫస్ట్ క్లాస్లో తెచ్చుకుంటాడు. తను గద్దించినప్పుడు నేర్చుకోవడానికి విధేయత చూపినాడు, వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. కాబట్టి వాడు జీవితాంతం సుఖపడతాడు, వీడు జీవితాంతం మట్టి మోసుకొని బతుకుతాడు. చూసారా? వాళ్ళ నాన్న ఒక అబ్బాయికి వాళ్ళ నాన్న అంటున్నాడు, ఒరే స్కూల్కి వెళ్ళరా అని ఆ మారం చేస్తున్న కొడుకుని కొడుతుంటే వాడంటాడు, నాన్న నాకు 2 రూపాయలు ఇవి, నాకు 3 రూపాయలు ఇవి, నాకు 4 రూపాయలు ఇవి అని వాళ్ళ నాన్న అడుక్కుంటున్నాడు. కొంచెం స్కూల్కి వెళ్తాడు కదా వాళ్ళ నాన్న 4 రూపాయలు 5 రూపాయలు ఆడు అడిగిందల్లా ప్రతిరోజు చేస్తున్నాడు. అవి తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆ జీళ్ళు, ఐస్ క్రీమ్లు, ఆ చాక్లెట్లు కొనుక్కొని తినేసి అట్లా తిరిగి నాన్న ఏమనుకున్నాడంటే బాగానే స్కూల్కి వెళ్తున్నాడులే చదువుకుంటాడని. కానీ ఒకరోజు పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షలు రాస్తే గుడ్డు సున్నా వచ్చింది. మొత్తానికి ఆడు ఆ వాళ్ళందరూ పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయిపోయింది, స్కూల్ మానేసి. కాబట్టి కొన్నాళ్ళకి అయిన తర్వాత ఆడు ఏమయ్యాడంటే ఆటో డ్రైవర్ అయ్యాడు. ఏమయ్యాడు? ఆటో డ్రైవర్. 4 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, 30 రూపాయలు ఇవ్వండి అని అడుక్కున్నాడు అన్నట్టుగా మారిపోయాడు. అదే తండ్రి చెప్పినట్టు చదువుకున్న వాళ్ళు ఏమయ్యారంటే కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, గొప్ప గొప్ప వారు అయ్యారు. అంటే నాన్న ఎప్పుడు మంచి కోరుకుంటాడు, ఆ పరమ తండ్రి ఇంకా మంచి కోరుకుంటాడు. ఈ లోకపు తండ్రి వారి పిల్లలు గొప్పగా ఉండాలని కోరుకుంటే ఆ పరలోక తండ్రి తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఇంకా గొప్పగా చూడాలనుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గరకు కూడా వచ్చి నువ్వు బేరాలాట్లాడుతున్నావంటే, ఎలా కోలాలుగా ఉంటున్నావంటే, గ్రహింపు లేకుండా ఉంటున్నావంటే నష్టపోయేది ఆయన కాదు, నీవే, నీ భవిష్యత్తు నష్టపోతుంది. అందుకే దేవుడి దగ్గర ఎలా ఉండాలంటే శ్రద్ధగా ఉండాలి, విధేయతగా ఉండాలి, నేర్చుకోవాలా, ఆచరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి క్రైస్తవులే ఈనాటి కాలంలో గొప్ప